హే విన్నర్స్, మీరందరూ అడుగుతున్న క్వశ్చన్స్కి ఈరోజు కోచ్ దివ్య అండ్ కోచ్ నరేంద్ర వీఆర్ హియర్ టు హెల్ప్ యూ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. చాలామందికి హోపనోపోనో గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. హోపనోపోనో ద్వారా ఛాలెంజెస్ ఎలా హీల్ అవుతాయి అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆన్లైన్ గురించి, ఆఫ్లైన్ గురించి. సో టుడే వి థాట్ ఆఫ్ మేకింగ్ దిస్ వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్ కోచ్ దివ్య గారు, సో ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఛాలెంజెస్. లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. 1-2 ఛాలెంజెస్ అని లేదు, పర్టికులర్ ఛాలెంజెస్ అని కూడా లేదు. ఇలాంటి ఛాలెంజెస్ని మనం హోపనోపోనో ద్వారా క్లియర్ చేసుకోవచ్చా, చేసుకోరాదా? అది ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, లైఫ్ అన్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, రైట్? సో ఎప్పుడైతే మనం అప్లో ఉంటామో వీఆర్ సో గ్రేట్ఫుల్, రైట్? హ్యాపీగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఛాలెంజెస్ వస్తాయి, ఎస్పెషల్లీ అది ఫ్యామిలీ పరంగా, రిలేషన్షిప్లో లేదా మనీ పరంగా, అలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఆ టైంలో మనం ఎలా ఉన్నాం, అప్పుడు మన మైండ్ సెట్ని మనం ఎలా ప్రోగ్రామింగ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఆర్థర్ అనే ఒక వెంబిల్డన్ ప్లేయర్, సో 2006లో తనకు హీ వాజ్ హ్యావింగ్ హెచ్ఐవి. సో ఆ హెచ్ఐవి ఎలా వచ్చిందంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వచ్చింది. సో తనకు హార్ట్ సర్జరీ జరుగుతున్నప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు తనకు హెచ్ఐవి అనే డిసీజ్ వచ్చింది, ఎయిడ్స్ అనే డిసీజ్. సో చాలామంది పెయిన్లో ఉంటారు ఆ టైంలో. సో చాలామంది లెటర్స్ రాశారు తనకు. ఇట్ వాజ్ అరౌండ్ 2006 సమ్వేర్. సో ఆ లెటర్లో ఈ డిసీజ్ మీకే ఎందుకు వచ్చింది, ఇంతమంది ఉన్నారు, ఇలాంటి డెడ్లీ డిసీజ్ మీకే ఎందుకు వచ్చింది అని చాలా లెటర్స్ వచ్చాయి తనకు. సో అప్పుడు తను ఏమన్నాడంటే, నేను యాజ్ ఎ వింబిల్డన్ ప్లేయర్గా చాలా లక్షల మంది, కోట్ల మంది వింబిల్డన్ ఆడాలనుకుంటారు, టెన్నిస్ ఆడాలనుకుంటారు. బట్ ఆ కోట్ల మందిలో చాలా తక్కువ మంది మాత్రమే వింబిల్డన్ ప్లేయర్స్గా మారుతారు, టెన్నిస్ ప్లేయర్స్గా మారుతారు. ఆ కొంతమందిలో కూడా ఇంకా చాలా తక్కువ మందికి ఇలాంటి వరల్డ్ కప్ ఆడే ఒక ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఫైనల్లీ అలాంటి కొంతమందిలో నాలాంటి ప్లేయర్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఆ భగవంతుడికి అడగలేను వై మీ అని. బట్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎందుకు అడగాలి? సో లెట్ మీ హీల్ మై సెల్ఫ్. సో తను హీల్ చేసుకున్నాడు, చాలా హెల్తీగా ఉన్నాడు. అండ్ తను ఎలా హీల్ చేసుకున్నాడు అంటే బై ప్రాక్టీసింగ్ సమ్ ఆఫ్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్. సో ఇలాంటి చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్లో వెతకండి, ఎంతమంది డెడ్లీ డిసీజ్ నుంచి బయటపడ్డారు. యూ విల్ గెట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, మై డియర్ ఫ్రెండ్స్. ఈ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎలా హీల్ చేసుకున్నారు, క్యాన్సర్ నుంచి, ఇలాంటి డెడ్లీ డిసీజ్ నుంచి ఎలా హీల్ చేసుకున్నారు అంటే ఓన్లీ వన్ థింగ్, దే హ్యావ్ వెంట్ ఇన్సైడ్. వాళ్ళు లోపలికి వెళ్ళారు, రైట్? సో ప్రాబ్లం బయట లేదు, ప్రాబ్లం సమ్వేర్ నా మెమరీస్లో ఉంది. నేను దాన్ని హీల్ చేసుకుంటే నా రిలేషన్షిప్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంటుంది, మనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఏదైనా సరే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మీ అనేది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు దానిపైన మనం హీల్ చేయడానికి ప్రయత్నిస్తాం, అప్పుడే హీలింగ్ అనేది జరుగుతుంది. సో హోపనోపోనో అండ్ ఎనీ అదర్ టెక్నిక్, అది ఈఎఫ్టీ అయినా సరే, హోపనోపోనో అయినా సరే, వీఆర్ సర్చింగ్ ఫర్ ద రూట్ కాజ్. మన రూట్ కాజ్ ఏంటి? మన ఓన్ మెమరీస్, మన సబ్ కాన్షియస్ బ్లాకేజెస్. ఎందుకంటే చాలా జనరేషన్ నుంచి, చాలా లైఫ్ టైమ్స్ నుంచి మనం క్యారీ చేస్తున్న మెమరీస్ ఉన్నాయి, రైట్? సో ఆ మెమరీస్ని మనం హీల్ చేస్తున్నాము. ఆ మెమరీస్ ఎప్పుడైతే హీల్ అవుతాయో ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మిలియన్స్ ఆఫ్ మెమరీస్ని మనం క్లీన్ చేసుకోవాలి. అండ్ దాట్స్ వాట్, ఎప్పుడైతే అది చేస్తామో హీలింగ్ అనేది జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సొల్యూషన్ని బయట చూస్తుంటారు, కరెక్ట్? బట్ ఇక్కడ సొల్యూషన్ బయట లేదు, సొల్యూషన్ నాలో ఉంది. ఎప్పుడైతే మనం గమనిస్తామో అప్పుడు మనం దానికి ఇనిషియేటివ్ తీసుకుంటాము, అక్కడ నుంచి రిజల్ట్స్ వస్తాయి. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. సన్లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సన్, విదిన్ సన్, రైట్? సో ఆ లైట్ అనేది సన్ నుంచి వస్తుంది. బట్ మనం బయట చూస్తున్నాం, ఆ వెలుతురంతా మనకు బయట కనబడుతుంది, బట్ ఆ ఎనర్జీ అనేది లోపల ఉంది. సో ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అయితేనే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎస్, ఫ్యాంటాస్టిక్. ఇలాంటి మన ఐడియాస్ తోటి అండ్ ఈవెన్ హోపనోపోనో తోటి మనం ఇలాంటి క్యూర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కిడ్స్. చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ కిడ్స్ చిన్న చిన్న డిసీజెస్ తోటి క్యారీ అవుతున్నారు. సో పేరెంట్స్కి ఆ ఫ్రస్ట్రేషన్ అండ్ టెన్షన్ అండ్ బాధ అవన్నీ ఉంటాయి. సో అది ఎలా క్లియర్ చేసుకోవాలన్న క్వశ్చన్ ఉన్నది పేరెంట్స్కి. ప్లీజ్ హెల్ప్ దెమ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్ యొక్క రిఫ్లెక్షనే పిల్లలు, రైట్? ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు, అద్దంలో మనం చూస్తున్నప్పుడు
ఈ అద్దంలో మనకు ఆ పర్సన్ నచ్చట్లేదు, చాలా ఇరిటేట్ అవుతున్నారు ఆ పర్సన్ని చూసి. ఆ పర్సన్ని చూసి మీరు చాలా ఇరిటేట్ అవుతున్నారంటే యాక్చువల్లీ ఆ పర్సన్ మిర్రర్లో లేరండి, ఆ పర్సన్ మీరే, రైట్? ద సేమ్ థింగ్ గోస్ విత్ పేరెంటింగ్ ఆల్సో. మనం పిల్లల్లో చూసే బిహేవియర్ అవ్వచ్చు, పిల్లల మైండ్ సెట్ అవ్వచ్చు, పిల్లల్లో ఉన్న క్వాలిటీస్ అవ్వచ్చు, లేదా డిసీజ్ ఏదైనా చూస్తుంటే కూడా యాజ్ అ పేరెంట్ ఇప్పుడు నేను ఏం చేయగలను, రైట్? కంప్లైనింగ్ చేయడం ద్వారా, బ్లేమింగ్ చేయడం ద్వారా, క్రిటిసైజ్ చేయడం ద్వారా, జస్టిఫికేషన్ చేయడం ద్వారా సొల్యూషన్ రాదు, రైట్? ఇప్పుడు నా ప్రాబ్లం, ఇప్పుడు ఛాలెంజ్ ఏం చూస్తున్నాను, పిల్లల్లో ఏదైనా డిసీజ్ ఉండొచ్చు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మెంటల్ డిఫికల్టీ ఏదైనా ఉండొచ్చు, మెంటల్ రిటార్డేషన్ ఉండొచ్చు, ఏదైనా అది ఆటిజం నుంచి, ADHD నుంచి, హైపర్ యాక్టివిటీ నుంచి, ఏదైనా సరే ఇప్పుడు నేను హీల్ అవ్వాలి. నేను హీల్ అయితేనే పిల్లలు హీల్ అవుతారు. మరి నేను ఎలా హీల్ అవ్వాలి? ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు గో విత్ ఇన్. ఐఎమ్ సారీ, ఎన్నో మెమరీస్ నేను క్యారీ చేసుకుంటూ వస్తున్నాను. ఆ మెమరీస్ క్యారీ చేయడం వల్లనే నేను ఈరోజు ఈ ప్రాబ్లమ్ని చూస్తున్నాను. సో లెట్ మీ హీల్ మై సెల్ఫ్, లెట్ మీ గో విత్ ఇన్. ఇక్కడ మనం ఎప్పుడైతే ఇన్నర్ సెల్ఫ్లోకి వెళ్ళి ఎప్పుడైతే మనం క్లీనింగ్ చేసుకుంటామో ఆ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక యాంటీబయాటిక్ తీసుకోగానే యాంటీబయాటిక్ ఏం చేస్తుంది, ఆ బ్యాక్టీరియా వైరస్ ఏదైతే ఉందో దాన్ని చంపేస్తూ ఉంటుంది, కరెక్ట్? ఎప్పుడైతే అది వెళ్ళిపోతుందో డిసీజ్ క్యూర్ అవుతుంది. డిసీజ్ క్యూర్ అవ్వగానే వి ఫీల్ నార్మల్. సో ఇది ఎలాగైతే ఒక బ్యాక్టీరియా వైరస్ని మనం ఎలాగైతే అటాక్ చేస్తున్నామో సేమ్ వే మన సబ్ కాన్షియస్. సో సబ్ కాన్షియస్ ఎన్నో జనరేషన్స్ మెమరీస్ని క్యారీ చేస్తుంది. వెరీ సింపుల్. మరి ఆ మెమరీస్ని క్లియర్ చేసుకోవాల్సిందే, రైట్? ఇప్పుడు మనం ఒక సీడ్ వేస్తేనే ఫ్రూట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఫ్రూట్ని చూస్తున్నాం. సో ఆ ఫ్రూట్ నాకు వస్తుంది, ఆ ఫ్రూట్ నాకు నచ్చట్లేదు. సో అప్పుడు నేను ఏం చేయాలి, సీడ్ని చేంజ్ చేయాలి, రైట్? సో ఆ సీడ్ని చేంజ్ చేసే ప్రాసెసే హోపోనోపోనో, రైట్? హోపోనోపోనోలో బ్యూటిఫుల్ ప్రేయర్స్, బ్యూటిఫుల్ మెడిటేషన్స్ ఉంటాయి బై విచ్ యూ కెన్ క్లీన్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీస్. అండ్ లాజికల్గా చూస్తే ప్రాబ్లం బయట ఉంది, సో నేను ఎప్పుడు ఎందుకు చేసుకోవాలనుకుంటారు. బట్ యాక్చువల్గా ఇక్కడ లాజికల్గా కాదు, స్పిరిచువల్గా చూస్తే మన ప్రతి ఒక్కరి సోల్, వీఆర్ క్యారింగ్ సో మెనీ మెమరీస్. అండ్ ఇక్కడ ఈ ఫిజికల్ వరల్డ్లో మనం చూస్తుందంతా కూడా జస్ట్ 1%. ఇక్కడ జరుగుతుందంతా ఓన్లీ 1% మాత్రమే. మరి యాక్చువల్గా మనకు కనబడింది ఏంటి, మెంటల్ వరల్డ్లో, ఎమోషనల్ వరల్డ్లో అండ్ స్పిరిచువల్ వరల్డ్, రైట్? అక్కడ క్లీన్ అయితేనే ఇక్కడ క్లీన్ అవుతుంది. స్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగుంటుందో అప్పుడు ఆ మెమరీస్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అప్పుడు మనం పిల్లల్ని మనం క్లీన్ చేయగలం. స్పెషల్లీ చిల్డ్రన్లో హైపర్ యాక్టివిటీ మీరు చూస్తున్నారు, లేదా ఇరిటేట్ అవుతున్నారు పిల్లలు, లేదా పిల్లలు లేజీగా ఉంటున్నారు, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, దే ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యువర్స్. రిమెంబర్ దిస్. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అండ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేస్తుండాలి, హీలింగ్ చేస్తూ ఉండాలి. సో దట్ చిల్డ్రన్ విల్ లెర్న్ ఫ్రమ్ యూ, బికాస్ చిల్డ్రన్ ఆర్ సీయింగ్ యూ. పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకుండా, టెన్షన్ తీసుకోకుండా, ఇప్పుడు నేను ఎలా హీల్ చేయాలి, మా పిల్లల్ని ఎలా హీల్ చేయాలి, నా ఫ్యామిలీని ఎలా హీల్ చేసుకోవాలి. సో ఒక వైఫ్ తను తాను హీల్ చేసుకోవాలి అండ్ హస్బెండ్ తను తాను హీల్ చేసుకుంటూ ఫ్యామిలీని హీల్ చేయాలి. అండ్ దట్ ఈస్ ద రీజన్, మన పర్పస్ అదండి. మనం ఈ ప్రపంచంలో ఉందే ఎందుకంటే అది హీల్ చేసుకోవడానికి, ఒక మంచి లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి. సో యు ఆర్ ద క్రియేటర్, రైట్? Yeah. థ్యాంక్ యూ. And it is the best thing for the healing for the kids also. Parents ఇనిషియేట్ తీసుకోవాలి, హీల్ చేయాలి పిల్లల్ని, మనం ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్, వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దట్ మనీ బ్లాకేజెస్, చాలా మనీ బ్లాకేజెస్ ఉన్నాయి. వన్ థింగ్ కాదు, ఒక్క పర్సన్ దగ్గర కాదు, చాలా మంది దగ్గర మనీ బ్లాకేజెస్. అయితే పర్టికులర్ పర్సన్ని మనం హోపనోపన చేయొచ్చా, లేదా అందరినీ కలిసి ఒకసారి హోపనోపన చేయాలి? అంటే కొందరి క్వశ్చన్ ఇలా ఉంది అన్నట్టు, నాకు 10 మెంబర్స్ దగ్గర మనీ బ్లాకేజెస్ వచ్చాయి, సో అది ఎలా నేను క్లియర్ చేసుకోవాలి? పర్టికులర్ పర్సన్ పేరుతో చేసుకోవాలా, లేకపోతే అందరు కలిపి చేసుకోవాలా అని? ఓకే, లెట్స్ అండర్స్టాండ్ దిస్. సో ప్రాబ్లం అనేది ఇప్పుడు బయట లేదండి, గుర్తుంచుకోండి. 10 మెంబర్స్ దగ్గర మీకు మనీ బ్లాక్ అయింది అంటే ఇట్ ఈస్ కామన్ డినామినేటర్ ఎవరు? మీరు. రిమెంబర్ దిస్, రైట్? సో ఒక ఎక్స్ అనే పర్సన్ ఏకి మనీ ఇచ్చాడు, బికి మనీ ఇచ్చాడు, సికి మనీ ఇచ్చాడు, డికి మనీ ఇచ్చాడు, ఎవరు మనీ ఇవ్వట్లేదు అంటే ఇక్కడ కామన్ డినామినేటర్ ఎవరు? మిస్టర్ ఎక్స్, కరెక్ట్? మీరు. సో అది అర్థం చేసుకోండి ఫస్ట్. అంటే నాలో బ్లాకేజెస్ ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో చిన్నప్పుడు పేరెంటింగ్లో, సో ఫాదర్ వెరీ రిచ్ పర్సన్. సో ఫాదర్ అందరికీ డబ్బులు ఇస్తున్నాడు అండ్ సన్ని చూస్తున్నాడు,
డబ్బు అందరికి ఇస్తున్నాడు అండ్ ఫాదర్ ఇచ్చే డబ్బుని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అండ్ దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫాదర్. సో ఇప్పుడు తన మైండ్లో ఎలా ఫీడ్ అవుతుంది, డబ్బు ఎవరికి ఇవ్వద్దు, దే విల్ టేక్ అడ్వాంటేజెస్ ఆఫ్ అస్. డబ్బు ఉంటే అందరూ మన నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటారు. లేదా డబ్బు గురించి గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో, చిన్నప్పటి నుంచి డబ్బు గురించి గొడవలు జరుగుతున్నాయి. సో సబ్ కాన్షియస్ మైండ్లో ఏం ఫీడ్ అవుతుంది, మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఎవిల్స్. అంటే డబ్బు వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డబ్బు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా లేరు. ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ బిలీఫ్స్గా మారుతున్నాయి. ఆ బిలీఫ్స్గా మారిన తర్వాత మన మైండ్ ఏం చేస్తుంది, అలాంటి రియాలిటీని క్రియేట్ చేస్తుంది. బయట రియాలిటీ మనం చూసేది ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్, రైట్? ఇక్కడ బిలీఫ్ ఏంటంటే నా దగ్గర డబ్బు ఉండదు, నా దగ్గర డబ్బు ఉంటే ఎవరైనా వస్తారు తీసుకుంటారు, మళ్ళీ డబ్బు నా దగ్గరికి రాదు, రైట్? సో ఇలాంటి బిలీఫ్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, రైట్? అలాంటి పీపుల్ మీ లైఫ్లోకి వస్తుంటారు, మళ్ళీ డబ్బు తీసుకుంటారు, డబ్బు మళ్ళీ మీకు తిరిగి రాదు. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ మనీ బ్లాకేజెస్ని మనం క్లియర్ చేసుకోవాలి. సో డబ్బు గురించి మన యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూడండి, డబ్బు గురించి మన ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, మన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి. మనీని మీరు ఓన్లీ నీడ్ బేస్డ్గా చూస్తున్నారా? నీడ్ బేస్డ్ అంటే ఏంటి, ఏదో ఒక ఖర్చు ఉంది, ఆ ఖర్చు ఉన్నప్పుడు డబ్బు వస్తుంది, ఆ ఖర్చు వెళ్ళిపోగానే డబ్బు వెళ్ళిపోతుంది, రైట్? సో అలాంటి నీడ్ బేస్డ్ రిలేషన్షిప్ ఉంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ రిలేషన్షిప్, రైట్? మీ ఇంటికి ఒకరు గెస్ట్ వస్తున్నారు, గెస్ట్ వచ్చినప్పుడు మీరు తనని ఎలా వెల్కమ్ చేస్తారు, తను ఎలా రిసీవ్ చేసుకుంటారు, దానిపైన డిపెండ్ ఉంటుంది నెక్స్ట్ టైం ఆ గెస్ట్ మీ ఇంటికి వస్తారా రారా అని, కరెక్ట్? సో డబ్బు గురించి కూడా సేమ్ జరుగుతుంది. చాలామంది డబ్బును సరిగ్గా ట్రీట్ చేయరు, డబ్బుతో సరిగ్గా రిలేషన్షిప్ ఉండదు, రైట్? సో డబ్బు గురించి ఫస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాకేజెస్ని మనం క్లియర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు డబ్బు ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, డబ్బు లేనప్పుడు మీరు ఎలా ఉన్నారు, డబ్బు గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు, డబ్బు వచ్చినప్పుడు మీరు డబ్బును ఎలా ట్రీట్ చేస్తున్నారు, డబ్బు లేనప్పుడు డబ్బు గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు, రిచ్ పీపుల్ గురించి మీరు ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎవరైనా డబ్బు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మీరు ఎలా ఫీల్ అవుతారు, రిచ్ పీపుల్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి, ఇదంతా కూడా మనీ గురించి మీ సబ్ కాన్షియస్ మెమరీస్ ఏంటో తెలుపుతుంది. సో ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవాలి, కరెక్టా? సో ఒకే ఒకటండి, ప్రాబ్లం ఎక్కడున్నా సరే సొల్యూషన్ నాలో ఉంది, సొల్యూషన్ నాలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, ఇప్పుడు నేను బయట చూసేదంతా కూడా ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మై ఓన్ ఇన్నర్ సెల్ఫ్ అనేది మనం గమనించాలి. సో నేను ఎప్పుడైతే నా సెల్ఫ్ ఇమేజ్ని చేంజ్ చేస్తానో, రిలేషన్షిప్ గురించి, మనీ గురించి, కాన్ఫిడెన్స్ గురించి, అండ్ నేను స్ట్రాంగ్, నేను కరేజియస్, నేను పవర్ఫుల్, ఐఎమ్ ఏబుల్ టు ఎర్న్ మనీ, ఎస్ మనీ ఈస్ కమింగ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ టు మీ, డబ్బు ఈజీగా నా దగ్గరకు వస్తుంది, డబ్బు నాకు కావాల్సినప్పుడు వస్తుంది, నాకు కావాల్సినంత కాకుండా ఇంకా ఎక్కువగా వస్తుంది, అండ్ డబ్బు ఎప్పుడూ అబండెంట్గా ఉంది అనే ఒక మైండ్ సెట్ని మనం బిల్డ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిరోజు డబ్బు మన దగ్గరకు వస్తున్నప్పుడు, డబ్బు ఇస్తున్నప్పుడు ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో మనం ఇవ్వాలి. అండ్ ఈ ఓపెన్ అంతా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫర్గివ్నెస్, ఆస్కింగ్ ఫర్గివ్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ అండ్ మోర్ ఆఫ్ లవ్, రైట్? సో ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, డబ్బు కూడా ఎనర్జీ, రైట్? ఎస్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉన్నారు అంటే ఆ వైబ్రేషన్లో ఉన్నారు, డబ్బు వాళ్ళ దగ్గరకు వస్తుందంటే ఆ వైబ్రేషన్లో ఉన్నారు, వాళ్ళకు ఆపర్చునిటీ వస్తుందంటే ఆ వైబ్రేషన్లో ఉన్నారు. సో వైబ్రేషన్స్ ఎప్పుడైతే హైలో ఉంటాయో రిజల్ట్స్ హైలోనే ఉంటాయి. ఫ్రీక్వెన్సీ లోగా వెళ్ళిపోతుందో అప్పుడు డబ్బు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, రిలేషన్షిప్లో ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి, పిల్లలు డిసీజెస్ రావడం, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్. సో ఇక్కడ బయట చూడకుండా ఐ హ్యావ్ టు లుక్ ఇన్ సెల్ఫ్, ఇన్నర్. ఎస్, అక్కడ నుంచే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, రైట్? థ్యాంక్ యూ. చాలా మంది నేను విన్నాను కూడా, మా దగ్గర డబ్బు ఉండదు, డబ్బు నిలవదు, ఖర్చు అయిపోతుంది, ఇలా ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ అది రిపీటెడ్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక పెద్ద హోల్ ఉంది, రైట్? సో పై నుంచి ఎంత డబ్బు వేసినా కింది హోల్ నుంచి వెళ్ళిపోతుంది. అయితే అది చేయకూడదు. ఎప్పటికైనా మన దగ్గర డబ్బు ఉంది, వీఆర్ ద రిచ్ పర్సన్స్ అనుకోవాలి, అది కంపల్సరీ రిచ్ ఫీల్ అవ్వాలి. అండ్ మనకి ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ అని ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఈవెన్ నేను పూజ చేస్తున్నా కూడా దేవుని ముందట చెప్తాను, ఇది కంపల్సరీ. అండ్ మాకు ఎప్పుడైనా కానీ ఇలాంటి అనిపించిన మనీ కొద్దిగా డిస్టెన్స్గా రాలేదు మా దగ్గరికి అనిపించినప్పుడు మనసులో నేను చెప్పుకుంటూ ఉంటాను. ఈవెన్ నేను వెయిట్ చేయను, నేను మీరు చెప్పండి అని నేను అనను, నేను అనుకుంటూ ఉంటాను, నేను కంపల్సరీ చేస్తూ ఉంటాను. డేలో ఎప్పుడు నాకు గుర్తొచ్చినా ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ చెప్తూ ఉంటాను. ఇలాంటి చేస్తున్నప్పుడు చాలా బ్లాకేజెస్ మన మైండ్లో ఉన్నాయి, అవి క్లియర్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అందువల్ల డబ్బు ఎప్పుడు వస్తూ ఉంటుంది. యా అండ్ ఎవ్రీ టైమ్ వీఆర్ ఫీలింగ్ రిచ్ పర్సన్. అండ్
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ క్వశ్చన్ వి హ్యావ్ సమ్ పీపుల్ హ్యావ్ Yeah. ఆన్లైన్ ఆఫ్లైన్ Yeah. ఎలా డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ కరెక్ట్, దట్స్ అ క్వశ్చన్. ఆన్లైన్ లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని ఆఫ్ అడుగుతున్నారు. కోర్స్ అండి, ఆఫ్లైన్ లో వీఆర్ మీటింగ్ లైవ్, రైట్? సో ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ మీకు కోచ్ దివ్య గారు ఉంటారు, నేను ఉంటాను. సో అక్కడ మీ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే ఆ వైబ్రేషన్ మీరు ఫీల్ అవ్వగలుగుతారు. సో బేసిక్గా ఏం జరుగుతుంది, ఆన్లైన్లో మీరు కూర్చున్నారు. సో ఆన్లైన్లో కూర్చున్నప్పుడు 1 hour 2 hours ఎలా ఉంటుందంటే, ఎట్ ద సేమ్ టైం మీరు మొబైల్ ముందు ఉన్నారు లేదా ల్యాప్టాప్ ముందు ఉన్నారు, అండ్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్, రైట్? పిల్లలు ఏదో చేస్తున్నారు, యూనో ఇంకా చాలా జరుగుతున్నాయి. సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వాల్వ్ కంప్లీట్లీ. బట్ ఇక్కడ ఆఫ్లైన్లో ఏం జరుగుతుందంటే, ఆ కంప్లీట్ 13th of April సండే రోజు Yeah. ఇట్ స్టార్ట్స్ ఎట్ 8 AM అండ్ 7 PM వరకు. సో ఆ 11 hours ఆ జర్నీ ఎలా ఉంటుందంటే, యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వైబ్రేషన్. అండ్ దిస్ ఇస్ నాట్ అ మోటివేషనల్ కోర్స్, దిస్ ఇస్ నాట్ మోటివేషన్, రైట్? సో ఇట్ ఈస్ ఆల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఎక్స్పీరియన్షియల్ ఎలా ఉంటుందంటే, మీరు షుగర్ ఎలా ఉంటుందో నేను చేసి మీకు చెప్పలేను, కరెక్ట్? సో షుగర్ ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైతే టేస్ట్ చేస్తారో మీకు అర్థమవుతుంది ఎంత స్వీట్ ఉంటుందని. సో హోపనోపన కూడా అలాంటి వర్క్ షాపే. సో ఇక్కడ చాలా హీలింగ్ అనేది జరుగుతుంది. సో హస్బెండ్ వైఫ్ కలిసి వస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే బికాస్ వెన్ బోత్ ఆర్ కమింగ్ టుగెదర్ ఆ హీలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఆ ఒకరోజు టైం తీసుకోండి. దిస్ ఈస్ ఫర్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ టు హీల్ యువర్ సెల్ఫ్, టు హీల్ యువర్ సోల్. ఎందుకంటే మన సోల్ జర్నీ, యూనో హస్బెండ్ వైఫ్ అన్నప్పుడు ఆ జర్నీ అనేది ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్గా జర్నీలో ఉండాలంటే ఇక్కడ ఇద్దరికి ఒకరు కనెక్ట్ అవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇద్దరు ఒకరికొకరు హీల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మన సోల్ ఒక కాంట్రాక్ట్తో వస్తుంది. ఎస్, దిస్ ఈజ్ మై హస్బెండ్, దిస్ ఇస్ మై వైఫ్, దీస్ ఆర్ మై చిల్డ్రన్, దిస్ ఇస్ మై ఫాదర్, దిస్ ఇస్ మై మదర్. సో ఈ జర్నీలో ఈ కాంట్రాక్ట్తో మనం వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లైనింగ్ చేస్తూ ఏడుస్తూ కూర్చుంటే నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో నౌ ఐ హ్యావ్ టు హీల్ ఇట్. ఎస్, నేను ఎప్పుడైతే హీల్ చేసుకుంటానో అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది మీరు సరిగ్గా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఈ జర్నీ అనేది ఇలానే ఉంటుంది. ఎస్, ఈ డిఫికల్టీస్, ఈ ఛాలెంజెస్, ఈ ప్రాబ్లమ్స్ రావడం మిమ్మల్ని మీ సోల్ జర్నీలో ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నాయి. మిమ్మల్ని ఫర్గివ్నెస్ నేర్చుకునేలా, గ్రాటిట్యూడ్ నేర్చుకునేలా, యాక్సెప్టెన్స్ నేర్చుకునేలా చేస్తున్నాయి. ఎస్, సో అండర్స్టాండ్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్, రైట్? ఆ బ్యూటీ ఆఫ్ లైఫ్ని అర్థం చేసుకోవాలి. ఎక్స్పీరియన్షియల్ జర్నీ చేయండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ come and experience this Ho'oponopono one day workshop, right? We are waiting for you. Yes? ఈ 1 day వర్క్షాప్లో మా ఎక్స్పీరియన్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎలా మేము హీల్ చేసాము, అలా ఏం ఎక్స్పీరియన్స్ మాకు దొరికింది, ఇతరులకు కూడా ఎలా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, వాళ్ళ నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇట్ ఇస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఎవ్రీ వన్. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీ హీలింగ్ నేర్చుకుంటే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటుంది. Yes, so finally we have a dates here. So 13th April Sunday, it's coming on Sunday. So Ho'oponopono, this workshop is happening in Hyderabad and it's an offline event. So join, do register and see you in the offline course. So let's do Ho'oponopono. I'm sorry. Please forgive me. Thank you so much. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Once again, I'm sorry. Please forgive me. Thank you. I love you. See you all and subscribe to this channel for more such wonderful videos. Thank you so much and love you all. And kinda type cheyandi, I'm sorry, please forgive me, thank you, I love you.